హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్వాల్. నేను లత రంగనాథ్. ఇవాళ మీకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మష్రూమ్ గ్రేవీ. మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ రకరకాలుగా చేస్తారు, చాలామంది అన్ని రకాలు చేస్తారు. నేను మాత్రం గ్రేవీ టైప్లో చేశాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఆనియన్స్, కాజు, పచ్చిమిర్చి. వీటిని ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ప్యాన్ పెట్టి దాంట్లో ఫస్ట్ ఆయిల్ పోసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అంటే నేను ఒక ప్యాకెట్ అండి, మష్రూమ్ ప్యాకెట్, దానికి 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు కాజు తీసుకున్నాను. ఒక 10-15, అంటే మనం తినే టేస్ట్ని బట్టి అండి, కారము మన ఇష్టము, మనం ఎక్కువ తింటాం తక్కువ తింటాం చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక కప్పు అండి, ఇప్పుడు కాజు ఎన్ని కప్పు తీసుకున్నాను అంత కప్పు పచ్చిమిర్చి, ఒక 15-20 ఉంటాయేమో పచ్చిమిర్చి. బాగానే కారం ఉన్నాయి. అవి ఫ్రై చేసి ఇవన్నీ ఇంకా ఆటోమేటిక్ మొత్తం 3 వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. అంటే ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, డ్రై కాదు, ఆయిల్లో మగ్గబెట్టాలి. క్లియర్గా చెప్పాలంటే ఆయిల్లో మగ్గబెట్టుకోవాలండి. కాజు ముందే వేయకూడదు, ఎందుకంటే అది మాడిపోతుంది కాబట్టి. ఇది మగ్గుతున్నప్పుడు ఇంకా లాస్ట్లో అది వేసి ఫ్రై చేసేసుకోవాలి. మగ్గబెట్టుకోవాలి, ఫ్రై కాదు. మళ్ళీ ఫ్రై అనుకున్నారు, ఫ్రై కాదు, మగ్గబెట్టుకోవాలి. జస్ట్ ఒక 1-2 మినిట్స్ అంతే. కాజు ఎక్కువ వేయకండి, అది మాడిపోతుంది, తెలుసు కదా. ఇది మగ్గేసినాక ఆరబెట్టేసేయండి. కానీ టేస్ట్ నేను చేసే విధంగా అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. మరి ఏ విధంగా చేస్తారో నాకు అంత ఇది లేదు. ఫ్రై చేస్తారు, ఇంతకుముందు ఒకసారి ఫ్రై కూడా చేశాను. కానీ ఈ విధంగా చేసే మొత్తం గ్రేవీ చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఈ కర్రీకి ఇష్టపడతారు. ఇదే కావాలని అడుగుతారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మగ్గిపోయిందండి, ఇంకా చల్లారింది. మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటానండి, మొత్తం జార్లోకి తీసేసుకొని. మంచిగా మెత్తగా పట్టేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, ఉప్పు వేసుకొని పట్టేసుకుందాం మిక్సీ. కొత్తిమీర అండి, కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందామండి. ఇంకా సాల్ట్ వేసుకుందాం మనం రుచికి తగ్గట్లు. నేనైతే 1 స్పూన్ వేసేసాను. ఇంకా మిక్సీ పట్టేసుకుందాం దీన్ని. ఆ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మళ్ళీ మన అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెమే ఉంది ఆయిల్, ఇంత ఫ్రై చేశాను కదా, ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేస్తానండి. పోపు దినుసులు ఏమి వేయను. కరివేపాకు కొంచెం. ఇప్పుడు మనం మిక్సీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అది ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి. జస్ట్ మిక్సీ చేసుకుందాం అంతే. మిక్సీ వేసేద్దాం ఆయిల్లో కలిసేటట్లు. ఓకే, ఇప్పుడు మనం ఆ మిక్సీ జార్లో తీసాం కదా, దాంట్లో ఆ పేస్ట్ తీసేసాక హాట్ వాటర్, నేనైతే హాట్ వాటరే వేస్తాను, ఎందుకంటే తొందరగా ఉడకబడుతుంది కాబట్టి. నేను నాన్ వెజ్ కూడా మ్యాక్సిమం హాట్ వాటర్ వేస్తాను. కొంచెం పసుపు వేసుకుందాము.
తొందరగా ఉడికొచ్చేస్తుందండి. ఎందుకంటే అది అందులో వాటర్ లేదు కాబట్టి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకుందాం, మిక్సీ జార్ని కడిగిన వాటర్ వేసుకుందాం, ఎందుకంటే వేస్ట్ ఎందుకు చేయడం. గ్రేవీ మనకు చిక్కగా కావాలంటే తక్కువ వాటరు, మనకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. నేనైతే చపాతీ చేశాను కాబట్టి చిక్కగా వేసుకున్నాను. మనము ఇప్పుడు అవి వేసేసుకుందామండి మష్రూమ్స్. నేనైతే 2 పీసులు చేశాను అంతే. చిన్నవి బటన్ మష్రూమ్స్ ఇవి చిన్నగానే తీసుకొచ్చాడు కాబట్టి మా వారు. నేను 2 పీస్ చేశాను అంతే. 1, 2 పెద్దగా ఉంటే 3 పీస్ చేసినా, కానీ మామూలుగా అయితే 2 పీసే సగం కట్ చేసేసాను. పైన ఫస్ట్ హాట్ వాటర్లో అవి వేసి లైట్గా స్కిన్ తీసాను పైనది, ఉప్పేసి అంతే. ఇంకా ఏ విధంగా క్లీన్ చేస్తారో అందరూ నాకు తెలియదు. నేనైతే హాట్ వాటర్లో వేసి ఉప్పేసి పైన లైట్ స్కిన్ తీసాను, కొంచెం వెనుక అట్లా తోకలాగా ఉంటుంది, అది కట్ చేశాను అంతే. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి కర్రీ మాత్రము. నేను చపాతీలోకి అయితే చేశాను ఇది, తిన్నాం కూడా. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో ఇంకోసారి కలుద్దాం. చూడండి, చపాతీ కూడా పెట్టి చూస్తున్నాను. నాకు టేస్ట్ తింటేనే తెలుస్తుంది. మీరు తిని నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.